ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా కుంగిపోయింది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల వల్ల ఇరాన్ కరెన్సీ పూర్తిగా క్షీణించిపోయింది. తాజా ఇరాన్ కరెన్సీకి ఎలాంటి విలువ లేకుండా పోయింది. డాలర్ మార్కంతో ఇరానీ రియాల్ ఏకంగా $1.2 మిలియన్ పడిపోయింది. వివరంగా చెప్పాలంటే $1 కొనుగోలు చేయాలంటే ఇరాన్ కరెన్సీ 12 లక్షల రియాల్స్ చెల్లిస్తే కానీ $1 కొనుగోలు చేయలేని పరిస్థితి. ఇక మన ఇండియా విషయానికి వస్తే డాలర్ మార్కంతో రూపాయి 90 మార్కు దిగివచ్చేసరికి విలవిల్లాడిపోయిన విషయం తెలిసిందే. ఏ దేశమైనా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆ దేశం కరెన్సీ మార్కం రేటును బట్టి తెలుసుకోవచ్చు. డాలర్ మార్కంతో కాస్త అటు ఇటుగా ఉంటే పర్వాలేదు, కానీ కొన్ని వేల రెట్ల వ్యత్యాసం ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక అమెరికా విషయానికి వస్తే ప్రపంచంలోని అన్ని దేశాలపై పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. తన మాటకు ఎదురు తిరిగితే ఆంక్షల కొరడా తీస్తూ ఉంటుంది. ఇక అమెరికా విషయానికి వస్తే తమకు గిట్టని దేశాలపై ఆంక్షలు విధిస్తూ ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న ట్రంప్ ఆంక్షలు బదులు టారిఫ్ పేరుతో ఎడాపెడా బాదడం మొదలుపెట్టాడు. దీంతో ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కోవలో మన ఇండియా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ట్రంప్ ఇండియాపై ఏకంగా 50% టారిఫ్ విధించడంతో ఇండియాలోని టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగం, ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. ఈ వ్యాపారాల ద్వారా దేశంలోకి వచ్చే విదేశీ మారకద్రవ్యం లేదా డాలర్లు ఆగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక ఇరాన్ను తీసుకుంటే ఇరాన్పై గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఇరాన్ గుట్టుగా అణ్వాయుధాలను తయారు చేస్తోందని, ఈ ఆయుధాలను ఇజ్రాయెల్పై ప్రయోగించడానికి తయారు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇక ఇజ్రాయెల్కు అమెరికా అత్యంత సన్నిహిత దేశమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే అదనుగా అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించింది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలను కూడా ఇరాన్పై ఆంక్షలు విధించాలని అమెరికా ఒత్తిడి చేయడంతో ప్రపంచంలోని అన్ని దేశాలు ఇరాన్పై ఆంక్షలు విధించాయి. ఒకవేళ అమెరికాను ధిక్కరిస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మన ఇండియాను చెప్పుకోవచ్చు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోరాదని ట్రంప్ ఆదేశించడం, దానికి ఇండియా వ్యతిరేకించడంతో ఇండియాపై ఏకంగా 50% టారిఫ్ బాదిన విషయం తెలిసిందే. దీంతో మన ఎగుమతులపై ప్రభావం కనిపించిన విషయం తెలిసిందే. దేశంలోని కొన్ని రంగాలు కుదేలయ్యే పరిస్థితికి దిగివచ్చాయి. తాజాగా బుధవారం నాడు ఇరాన్ కరెన్సీ రియల్ అత్యంత కనిష్టానికి పడిపోయింది. $1 కొనుగోలు చేయాలంటే ఏకంగా 1.2 మిలియన్ రియల్స్ చెల్లించాల్సిందే. వివరంగా చెప్పాలంటే స్థానిక ఇరాన్ కరెన్సీ 12 లక్షల రియాల్స్ చెల్లిస్తే కానీ $1 లభించని పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తే అమెరికా ఆంక్షలు ఏ విధంగా పనిచేస్తుందో తేలికగానే ఊహించుకోవచ్చు. అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక పరమైన ఆంక్షల ప్రభావం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో తాజాగా ఇరాన్ కరెన్సీని చూస్తే చెప్పొచ్చు. ఇక అమెరికాకు ఇరాన్కు మధ్య సంప్రదింపులు జరిగే అవకాశాలు లేవని తేలేసరికి కరెన్సీ ట్రేడర్లు బుధవారం నుంచి కొత్త మార్కం రేట్లను ప్రారంభించారు. అమెరికా కరెన్సీతో ఇరాన్ రియాల్ దారుణంగా క్షీణించడంతో ఇరాన్లో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. ఆహారం ధరలు చుక్కలనంటాయి. సామాన్యుడి బతుకు భారంగా మారింది. టెహ్రాన్లో మాంసం, బియ్యం ధరలతో పాటు సామాన్య ఇరానియన్ రోజువారీ ఇంటి బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. ఇవన్నీ ఒకెత్తైతే ఇరాన్పై ఇజ్రాయెల్ మరోమారు దాడులు ప్రారంభిస్తే తమ పరిస్థితి ఏంటని ఇరానియన్ ప్రజలు వణికిపోతున్నారు. ఒక ఇజ్రాయెల్ విషయానికొస్తే హమాస్ వెనుక ఇరాన్ ఉందని ఇజ్రాయెల్ ఏకంగా టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఏడాది జూన్లో 12 రోజుల పాటు ఇజ్రాయెల్పై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ నిలువునా వణికింది. ఇరాన్ దెబ్బ మీద దెబ్బ వేస్తూ ట్రంప్ కూడా బస్టర్ బంకర్ బాంబులతో ఇరాన్ అణు ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించాడు. దీంతో ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఒకవైపు ఇరాన్ ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కోవడంతో దాని ప్రభావంతో సామాన్య ఇరానియన్ పౌరుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
ప్రజల రోజువారీ కనీస అవసరాలు కూడా తీరడం లేదు. ఆంక్షల కారణంగా ఎగుమతులు క్షీణించాయి. దేశంలోకి రావాల్సిన విదేశీ మారక ద్రవ్యం దారుణంగా తగ్గిపోయింది. పరిమితి స్థాయిలో విదేశీ మారక ద్రవ్యం రావడంతో దిగుమతులు ఖరీదైన వ్యవహారంగా మారాయి. దీంతో స్థానిక కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా అమెరికా విధించిన అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే 2018లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా ఆంక్షలను ఉపసంహరించుకున్నాడు. 2015లో టెహ్రాన్ అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండడంతో ఇరాన్ రియాల్ అప్పుడు డాలర్ మారకంతో 32,000 రియాల్స్ పలికింది. అయితే ఈ ఏడాది జనవరిలో ట్రంప్ వైట్ హౌస్లో కాలు మోపిన తర్వాత టెహ్రాన్పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాడు. కఠినమైన ఆంక్షలు విధించాడు. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలను హెచ్చరించాడు. అలాగే చైనాకు డిస్కౌంట్లో చమురు విక్రయించే కంపెనీలను కూడా హెచ్చరించడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి కూడా ఇరాన్పై న్యూక్లియర్ శాంక్షన్ విధించింది. ఇక ఆంక్షల విషయానికొస్తే విదేశాల్లో ఉన్న ఇరానియన్ ఆస్తులను స్తంభింపజేసింది. అలాగే ఇరాన్తో ఆయుధాల ఒప్పందాలను నిలిపివేయాలని పలు దేశాలను యుఎన్ ఆదేశించింది. అలాగే ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంను ప్రారంభిస్తే భారీ జరిమానా విధిస్తామని యుఎన్ తెలిపింది. ఇక అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు యుఎన్తో సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఇరాన్తో ఆర్థికపరమైన లావాదేవీలు నిలిపివేయడంతో దాని ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై భారీగానే పడింది. దాని ప్రభావంతో ఇరాన్ కరెన్సీని కుంగదీసింది. ప్రస్తుతం $1 కొనుగోలు చేయాలంటే అక్షరాల 12 లక్షల రియాల్స్ చెల్లించడం అంటే ఇరాన్ ఎకానమీ ఎలా ఉందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. మరోపక్క ఇరాన్ సుప్రీం లీడర్ మాత్రం అమెరికా ఆంక్షలను తాము భయపడమని కౌంటర్ ఇస్తున్నాడు. మొత్తానికి ఇరువురు పట్టుదలకు పోయి సామాన్య ఇరానియన్ పౌరుడి బతుకు భారం చేస్తున్నారు. మరోమారు ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధం ప్రారంభిస్తే ఇరాన్ ఆర్థికంగా కోలుకునే పరిస్థితి కూడా ఉండదని ఇరాన్ రాజకీయ ఎనలిస్టులు భావిస్తున్నారు.